రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డిలో డైరీ టెక్నాలజీ కాలేజ్ దగ్గర సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే విద్యా రంగానికి పునాదులు వేశామని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. డైరీ టెక్నాలజీ కాలేజీలో పీజీ కోర్సును ప్రారంభించడానికి సీఎం రేవంత్ తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరీ టెక్నాలజీ కాలేజ్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 2 years వెయిట్ చేసి ఇక ఆయన రాకపోని నో ప్రోటోకాల్ ఫౌండేషన్ ఎక్కడ వేసలేను, ఓన్లీ కొబ్బరికాయ కొట్టుడు ప్రారంభించాడు. ప్రోటోకాల్ అనగానే మళ్ళా రాయి ప్రోటోకాల్ అన్ని రావాలా, నా పేరు కింద పైన అవంటే పర్వాలేదు, నా పేరు కిందనే పెట్టు. ఆయనదే పేరు పెట్టాం. ఫస్ట్ ఇందిరాగాంధీ స్టేడియంలో మినిస్టర్ తర్వాత ఆయన పేరు పెట్టాం. మా కింద పెట్టుకున్నాం. నా పేరు లేకున్నా సరే వర్క్స్ కావాలా, వర్క్స్ అడ్డుపడకు. ఇక చూసుకున్నాం. ఇక ఏం అడ్డుపడిందో మేము చేసేది చేద్దాం. లేకుంటే కామెడీ ప్రజలు ఫ్యూచర్లో మళ్ళా గవర్నమెంట్ ఉండి కూడా నేను ఏం చేయలేకపోయినా బాధలు పడతా. ఇప్పుడు చూడు 100 కోట్లు నిజామాబాద్కి వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే నాయి ఒక 100 ఫోటోలు ఉండొచ్చు, పక్కనే కూర్చుంటాయి ఎవ్రీడే. చెక్లు మంచుడు కూడా ఆయననే అంటాడు, షబీర్ భాయ్ నేను ముస్లింకి ఇస్తాను, హిందూకి ఆయన ఇద్దరు పంచుకుంటాం. అంత కోఆపరేషన్ ఉంది. కానీ ఇక్కడ 0 కోఆపరేషన్. నా శిష్యుడై ఆయన ఎవరు నాకు తెలియదు. ఈడైతే నా శిష్యుడు కదా గతంలో. నా ఎమ్మెల్సీ కరీంనగర్, వరంగల్ 4. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో శ్రీ పురందరదాసుల కీర్తనల